సజ్జనుడు ఎవరంటండి? సజ్జనుడు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచివాడు, జెంటిల్ మ్యాన్ అన్నమాట. మంచివాడు ఏం చేస్తాడంట? తన హృదయం అనే మంచి ధననిధిలో నుండి, నీ ధననిధి ఏంటో తెలుసా అండి? నా ధననిధి, మీ ధననిధి ఏంటో తెలుసా? మీ హృదయమే మంచి ధననిధి. సజ్జనుడు తన హృదయం అనే మంచి ధననిధిలో నుండి మంచి విషయాలను ఏం చేస్తాడంట? బయటికి తీసుకొస్తాడంట. అలాగే దుర్జనుడు ఏం చేస్తాడు? తన హృదయం అనే చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ మాటలను బయటికి తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు మీరు మంచి విషయాలు మీ హృదయంలోంచి తీసుకొస్తే మీ హృదయం ఏమైంది? మంచి ధననిధి. హల్లెలూయా. అంటే ధనంలో 2 రకాల ధనాలు ఉన్నాయన్నమాట. మంచి ధననిధి ఉంది, చెడ్డ ధననిధి ఉంది. లోకంలో ఇప్పుడు బ్లాక్ మనీ ఉంది. బ్లాక్ మనీ అంతా కూడా వైట్ మనీ. బ్లాక్ మనీ వైట్ మనీ అంటారండి. బ్లాక్ మనీ అంటే బ్లాక్గా ఉంటుందని, వైట్ మనీ అంటే వైట్గా ఉంటుందని కాదు కదా. బ్లాక్ మనీ అంటే ఏంటి? అన్యాయంగా అక్రమంగా సంపాదించిన దాన్ని ఏమంటారంటే బ్లాక్ మనీ. అదేం చేస్తారు? కనబడని ఎవరో దాచుకుంటారు. ఆ బ్లాక్ మనీని వైట్గా చేసుకోవాలని ప్రయత్నం చేస్తారనమాట. అయితే ఇక్కడ గమనించండి, హృదయంలో కూడా మంచి ధననిధి లాంటి హృదయాలు ఉన్నాయి, చెడ్డ ధననిధి లాంటి హృదయాలు ఉన్నాయి. నీ హృదయం చెడ్డ ధననిదా మంచి ధననిదా అనేది దేని బట్టి ఉంటుందంటే నీ హృదయంలో నుంచి బయటికి వచ్చే వాటిని బట్టి. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి మంచి విషయాలు బయటకు వస్తే, సమాధానకరమైన విషయాలు, జ్ఞానముతో నిండిన విషయాలు, ఆదరించే సంగతులు, ప్రేమించే సంగతులు, సత్యానికి సంబంధించిన విషయాలు, ఆశీర్వాదకరమైన మాటలు నీలో నుంచి, జీవజలపు ఓటల్లాంటి మాటలు నీలో నుంచి బయటకు వస్తే నీ హృదయం మంచిదననిది. ఒకవేళ నీ హృదయం ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన విషయాల గురించే మాట్లాడే హృదయం అయితే, లోకంలో ఎక్కడేం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, నీకు అవసరం లేని విషయాల గురించి, నీకు అవసరం లేని సంగతుల గురించి ఎప్పుడు వాటి గురించే మాట్లాడే హృదయంగా ఉంటే, ఎప్పుడు వాటి గురించే సంభాషించే హృదయంగా ఉంటే నీ హృదయం మంచిదననిదా చెడ్డదననిదా? చెడ్డదననిది. కాబట్టి ఇప్పుడు మనం మన హృదయం అనే బావిలో నుంచి మంచి దైవికమైన సంగతులు బయటికి తీస్తే మన హృదయం ఏమవుతుందంటే నీరు లేని బావిగా కాకుండా నీళ్లు సమృద్ధిగా ఉన్న బావిలా ఉంటుంది. హల్లెలూయా.